శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి మిథున రాశి వారికి ఈ పక్షంలో ఒక 3 గ్రహాలు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాయి. భాగ్యస్థానం అంటే అదృష్ట స్థానం. ఈ అదృష్ట స్థానంలో సంచరించే గ్రహాల ద్వారా జాతకుడికి అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. 9వ స్థానం అన్నదంటే మనకి దూర ప్రాంత విద్య, అలాగే దూర ప్రాంత ప్రయాణాలు, పుణ్య కార్యక్రమాలు, మనం ఈ జన్మలో చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు, దాని తాలూకా పుణ్యం అంతా కూడా ఈ 9వ భావంలో క్రియేట్ అవుతూ ఉంటాయి. అంటే జాతకంలో 9వ భావాన్ని బట్టి జాతకుడు ఈ జన్మలో ఎటువంటి కర్మలు నిర్వహిస్తున్నాడు, ఎటువంటి పుణ్యాన్ని అతను సంపాదిస్తున్నాడు, ఎంతవరకు ధర్మంగా నిజాయితీగా బతుకుతున్నాడు అన్న విషయాన్ని 9వ భావాన్ని బట్టి మనకి తెలియజేయడం జరుగుతుంది. ఇదే మరు జన్మకి పూర్వపుణ్యంగా మారడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల మరి 9వ భావంలోకి వచ్చినటువంటి గ్రహానికి సంబంధించినటువంటి ధర్మ కార్యక్రమాలు ఏదో జాతకుడు చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం తృతీయాధిపతిగా ఉన్నటువంటి రవి భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ఒక విధంగా భాగ్యస్థానం దశమ స్థానానికి వ్యయస్థానం కాబట్టి వృత్తి సంబంధించినటువంటి మార్పులు ఏవైనా జాతకుడు ప్రయత్నం చేస్తే 100% మరి అతనికి వృత్తిలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. అలాగే వృత్తిలో హోదా పెరిగే అవకాశం ఉంది. అంటే వృత్తిలో గుర్తింపు, గౌరవం పెరిగే అవకాశం ఉన్నది. అయితే 11వ స్థానానికి 11వ స్థానం అవుతుంది 9వ స్థానం. అందుకే 9వ స్థానానికి అంత ప్రాముఖ్యత రావడం జరిగింది. సో 11వ స్థానం అంటే లాభస్థానానికి లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి మరి ప్రభుత్వ మూలకంగా ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి ధనం ఏమైనా ఉన్నా, ప్రభుత్వ పథకాలు ఏమైనా రావాల్సి ఉన్నా ఖచ్చితంగా ఈ ప్రభుత్వ పథకాలు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఉభయ తెలుగు జిల్లాల్లో కూడా ప్రభుత్వ పథకాలు చాలామందికి ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి వాటి ద్వారా జాతకుడు లబ్ధి పొందే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ పదవి ఏదైనా రావాల్సి ఉంటే ప్రయత్నం చేయడం వల్ల వచ్చే అవకాశం ఉంది. ఒక ధర్మంగా న్యాయంగా మీకు వారసత్వంగా అయినా పదవి రావాల్సి ఉంటే సాధారణంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో కొన్ని పదవులు తండ్రి గారికి వాళ్ళ పిల్లలకి రావడం జరుగుతుంటుంది. అలాగే కొన్ని సంస్థల్లో నామినేటెడ్ పోస్టులు, అలాగే దేవాలయాల్లో కొంతవరకు ధర్మకర్తగా కంటిన్యూ అవ్వడం, ఈ విధంగా ఏదన్నా మీకు ప్రభుత్వ గౌరవం లభించే పదవి లాంటిది ఏమైనా రావాల్సి ఉంటే ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. ఇక రాష్ట్రాధిపతి బుధుడు కూడా భాగ్యస్థానంలో ఉన్నాడు. ఖచ్చితంగా జాతకుడు పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటాడు. ఏదో ఒక దేవాలయాన్ని దర్శించి అక్కడ విధి విధానంగా పూజా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల కానీ ఏదైనా మంచి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది. అంటే జాతకుడు తన పుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఏదైనా ఒక చారిటబుల్ కార్యక్రమం కానీ, 10 మందికి హెల్ప్ చేయడం కానీ, ఏదైనా 10 మందికి ఏదైనా జీవనోపాధి నిమిత్తం ఏదో అన్నదానం లాంటివి చేయడం, విద్యార్థులకి పుస్తకాలు కొనివ్వడము, లేదంటే వాళ్ళు చదువుకోవడానికి సహకరించడం, మొత్తం మీద జాతకుడు పుణ్యాన్ని సంపాదించే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అంటే మంచి కార్యక్రమాలు చేస్తాడు. అంటే ఈ బుధాదిత్య యోగ ప్రభావం ఎక్కువగా ఈ మిథున రాశి వారికి రవి యొక్క కనెక్షన్ ఎప్పుడైతే బుధుడు రవి కలిశారో జాతకుడు వ్యక్తిగతంగా అతని టాలెంట్ పెరుగుతుంది. అతనిలో ఉన్నటువంటి విద్యా సంబంధించిన విద్వత్తు బయటికి వస్తుంది. విద్యలో మంచి గుర్తింపు రావడం జరిగింది. 9వ భావం కాబట్టి విదేశ విద్య కొరకు ఎవరన్నా ప్రయత్నం చేస్తుంటే ఈ సమయంలో విదేశంలో ఉన్నత విద్య అవకాశాలు, దానికి అనుగుణంగా ప్రభుత్వ సహకారం కూడా రావడం జరుగుతుంది. ఆల్రెడీ ఉన్నత విద్య కొరకు విదేశంలో ఉన్న వాళ్ళకి ఈ సమయంలో ఏదో ఒక ఎర్నింగ్, ఒక సంపాదన లాంటిది ప్రారంభం అవడం కానీ, గవర్నమెంట్ స్కాలర్షిప్ రావడం కానీ, ఏదైనా క్యాంపస్లో చిన్నపాటి ఉద్యోగం రావడం కానీ జరిగే అవకాశాలు పుష్కలంగా ఈ మిథున రాశి వారికి ఈ భాగ్యస్థానం యాక్టివేట్ అవ్వడం వల్ల రావడం జరిగింది. ఆల్రెడీ కొంతకాలంగా శని భగవానుడు అక్కడే ఉన్నాడు. శని భగవాను కూడా వృత్తికారకుడు కాబట్టి ఆ వృత్తికారకుడైన శని భగవానికి ఏ గ్రహం కనెక్ట్ అవుతుందో ఆ సంబంధించినటువంటి వృత్తి జాతకుడికి కలిగే అవకాశం ఉంటుంది. మరి ఈ సమయంలో మరి శని భగవానుడికి రవి కనెక్ట్ అవ్వడం వల్ల ప్రభుత్వ ఉద్యోగం కానీ, పెద్దవాళ్ళు చేస్తున్నటువంటి వృత్తి జాతకుడు చేపట్టడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే పెద్దవాళ్ళు చేపట్టే వృత్తి అంటే
తండ్రి గారు న్యాయవాది అయితే పిల్లవాడు కూడా న్యాయవాది వృత్తిలో ఈ టైంలో ఎంటర్ అవ్వడం, వాడు డాక్టర్ అయితే వీళ్ళు డాక్టర్గా ఎంటర్ అవ్వడం, ఆర్ పాలిటిక్స్లో తండ్రి గారు ఉంటే ఇతను పాలిటిక్స్లో ఎంటర్ అవ్వడం ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. సో అలాగే బుధుడు కనెక్ట్ అవ్వడం వల్ల తండ్రి గారు చేస్తున్నటువంటి వ్యాపారం కాకుండా వ్యక్తిగతంగా వ్యాపార రంగంలో ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళకి ఈ సమయంలో వ్యక్తిగా సొంతంగా వ్యాపారం సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవచ్చు. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి తగు విధంగా మీకు ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఎందుకంటే భాగ్యం లాభానికి లాభస్థానం కాబట్టి ఖచ్చితంగా ఫైనాన్స్ సౌకర్యం వస్తుంది, అదృష్టం కలిసి వస్తుంది, పెద్దవాళ్ళ సహకారం, దైవ బలంతో నూతన వ్యాపార వ్యవహారాలు, నూతన జీవనోపాధికి చేయవలసిన ప్రయత్నాలు ఈ సమయంలో ప్రయత్నం చేస్తే జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రయత్నం కూడా చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా భాగ్యస్థానం బాగుంది. యాస్టీజ్గా లాభస్థానంలో గురువు ఉన్నాడు. గురువు లాభస్థానంలో ఉంటే ఖచ్చితంగా జాతకుడికి దైవ బలం వస్తూ ఉంటుంది. చిన్న ప్రయత్నంతో పెద్ద ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. మరి ఖచ్చితంగా మరి ఈ రవి ఈ గురుగ్రహ అనుగ్రహంతో సో గురువుకి 11వ భావంలో ఉన్నటువంటి 3 గ్రహాలు కూడా గురువు కారకత్వాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే సంతానం అభివృద్ధి, ఉన్నత విద్య, ఫైనాన్స్ సంబంధించిన విషయాల్లో లాభం కలుగుతూ ఉంటుంది. అలాగే భాగ్యస్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు రాహు నక్షత్రం అయినటువంటి శతభిష నక్షత్రంలో సంచరిస్తూ రాహు దశమ స్థానంలో ఉండడం వల్ల ఖచ్చితంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా మీడియా టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి ఉన్నత ఉపాధి అవకాశాలు, వృత్తిలో అభివృద్ధి లభించే అవకాశం ఉంది. ఈ పక్షంలో ముఖ్యంగా వస్తున్నటువంటి పర్వదినం మహాశివరాత్రి. అది మనకి మార్చి 8వ తారీఖున రావడం జరుగుతుంటుంది. శివరాత్రి రోజున ఖచ్చితంగా ఏ రాశి వారైనా సరే శివానుగ్రహం కోసం ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒక శివాలయాన్ని దర్శించి అభిషేకం చేసేటటువంటి మనకి అంత అవకాశం దొరకకపోయినా కనీసం శివుణ్ణి కళ్ళారా దర్శించడం వల్ల, లేదు బయట ఉన్నటువంటి శివలింగాన్ని అవసరమైతే కొద్దిగా అభిషేకం సొంతంగా చేసుకోవడం వల్ల నవగ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ మనం ప్రతి వీడియోలో కూడా మాస శివరాత్రి ఈ శివుడికి అభిషేకం చేసుకోమని చెప్తూ ఉంటాం. అంటే మాస శివరాత్రి ఒక్కరోజు శివుడికి అభిషేకం చేసుకుంటే మొత్తం ఆ నెలంతా కూడా శివుడికి అభిషేకం చేసినట్టుగా మీ ఖాతాలో రాయడం జరుగుతుంది. అలాగే ఒక మహాశివరాత్రి రోజు మీరు అభిషేకం చేసుకున్న, శివుణ్ణి దర్శించిన ఖచ్చితంగా సంవత్సరం మొత్తం ప్రతిరోజు అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం మీకు ఈ మహాశివరాత్రి రోజు వచ్చే అవకాశం ఉంది. పైపెచ్చి మరి 8వ తారీఖున, అంటే న్యూమరాలజీకి సంబంధం లేకపోయినా 8వ తారీఖు అన్నది శని భగవానుడికి ఇష్టమైన రోజు కాబట్టి సాధ్యమైనంత వరకు ద్వాదశ రాశుల వారు కూడా ఈ మహాశివరాత్రి రోజు వీలైతే జాగరం, అంటే 7వ తారీఖు నైటు జాగరణ చేసి వేకువజామునే ఈ శివలింగాన్ని దర్శించుకోవడం, శివక్షేత్రాన్ని దర్శించడం వల్ల కంపల్సరీగా మీకు సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉపవాసంగా, అంటే మనం ఆ రోజు ఏం చేస్తే మొత్తం సంవత్సరం అంతా చేసినట్టు వస్తూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉండడం, వీలైతే అభిషేకం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సరే, ఆరోగ్యం కొరకు అభిషేకం చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మజ్జిగతో చేసుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది. ఐశ్వర్యం కోసం ఎవరైతే అభిషేకం చేద్దాం అనుకున్నారో వాళ్ళు చెరుకు రసంతో కానీ పంచదారతో కానీ అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మంచి కంఠం రావాలన్నా, వాక్చాతుర్యం రావాలన్నా, మంచి చదువు రావాలన్నా తేనెతో అభిషేకం చేసుకోవచ్చు. బట్ ఏదీ లేకపోతే శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవచ్చు. అలాగే విభూతితో అభిషేకం చేయడం వల్ల మోక్షం పొందే అవకాశం ఉంది. బట్ ఏదైనా శివారాధన చేసుకోవడం వల్ల ప్రస్తుతం ఈ రాశిలో ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి దోషాలు ఖచ్చితంగా పరిహారం అవుతాయి. ముఖ్యంగా ఎవరైతే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారో, లేదా రాహు యొక్క ప్రభావం, కేతు యొక్క ప్రభావం కూడా ఈ శివారాధన వల్ల వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే సాధ్యమైనంత వరకు మరి మీనరాశిలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల తర్వాత చేద్దామనో, ఈ సంవత్సరం ఖాళీ లేదనో, జనం ఎక్కువ ఉన్నారనో మానేయకుండా అతి శ్రద్ధగా శివుణ్ణి పూజించడం, ఆ రోజు విధి విధానంగా నియమంగా ఉండడం, మీకు వీలుంటే ఆ రోజు ఈ శివాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులకు కానీ అనాథులకు కానీ కేవలం మంచినీళ్ళు, ఏదో ఒక తినుబండారమో, లేదంటే ఏదైనా ఫ్రూట్సో, వారికి ఎక్కువగా ఫ్రూట్స్ అయితే మంచిది, లేదంటే చంటిపిల్లల తల్లి పాలు కానీ సాధ్యమైనంత వరకు ఒక 10 మంది కన్నా మీరు హెల్ప్ చేయగలిగితే
జాతకంలో ఉన్నటువంటి గోచార రీత్యా వస్తున్నటువంటి సమస్త దోషాలు పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటిస్తే సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.